చేస్తుంది. వారు తరతరాలుగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఒకసారి జగన్నాథుడు ఒక భక్తుడి కలలో కనిపించి తన జెండా బాధపడిపోయిందని, చిరిగిపోయిందని చెప్పాడని చెప్తారు. మరునాడు ఆలయ పూజారులు చూసినప్పుడు జెండా నిజంగా చినిగిపోయి కనిపిస్తుంది. అప్పటినుండి ప్రతిరోజు ఆలయ శిఖరంపై కొత్త జెండాను ఎగరవేయడం అనే సంప్రదాయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. జెండాను జగన్నాథుని ఉనికి, శక్తికి చిహ్నంగా భావిస్తారు భక్తులు. ఈ జెండా సముద్రం నుంచి వీచే గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది. ఇదే ఒక రహస్యం. శాస్త్రీయ దృక్కోణంలో ఇది ఏరోడైనమిక్ ప్రభావం వల్ల ఇలా జరుగుతుందని నమ్ముతారు. ఇక్కడ ఆలయ నిర్మాణం కారణంగా గాలి దిశ మారుతుంది. ఆలయం శిఖరంపై జెండాను మార్చే ప్రక్రియ చాలా సాహసోపేతమైనది, నైపుణ్యంతో కూడినది. సేవకులు ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండానే 214 అడుగుల ఎత్తైన